సాధారణంగా చాలా మందికి వచ్చే పరిస్థితులు లోకంతో ఉన్న వారికి, సమాజంలో ఉన్న వారికి చెప్పుకుంటాం. కానీ దేవాతి దేవుని యొక్క సన్నిధిలో వారి ఆత్మను కుమ్మరించుకుంటే దేవాతి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో ఈరోజు మనం వినబోతున్నాం. ఏంటి, నేను ఒక విషయం చెప్పనా, మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఊరంతా తిరిగేసి చెప్పేసి వచ్చిన తర్వాత దేవుని మందిరానికి వస్తాం. అవునా కాదా? వాస్తవం ఇది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కానీ అన్న అలా చేయలేదు. ఆమె వచ్చేసింది తనకు ఉన్న మనోవేదన బట్టి, తనకు ఉన్నటువంటి ఆ భారాన్ని బట్టి, ఆ దుఃఖాన్ని బట్టి, తన యొక్క ఆమెను ఏమంటారు, వైరి అని ఉంది అక్కడ బైబిల్లో, పెనిన్న. ఆమె పెడుతున్నటువంటి దుఃఖాన్ని బట్టి, అది సాధిస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో ఈ రాత్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో నేను దేవుని సన్నిధిలో చెప్పుకోవాలి, నా బాధ నా దేవునితో చెప్పుకోవాలి అని మందిరంలోకి వచ్చేసి మౌనంగా ప్రార్థన చేస్తుందండి. తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంది. అది చూసినటువంటి దైవజనుడు ఏమన్నాడో తెలుసా? తను ప్రార్థన చేయటం కనిపెడుతున్నాడు, తన పెదాలను కనిపెడుతున్నాడు. కనిపెట్టి ఆమెను ఎలా ఆలోచన చేస్తున్నాడు అంటే, ఎలా అనుకుంటున్నాడంటే, ఆమె ఒక ద్రాక్ష రసం తీసుకొని వచ్చేసింది. చూడండి, నేను ఇలా అంటున్నానని ఎవరు ఏమనుకోవద్దండి. ఒక్కొక్కసారి మన పరిస్థితులు సేవకులకు కూడా అర్థం కాకపోవచ్చు. ఏండి, సేవకులకు కూడా ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా మానవులే కదా. కానీ హృదయ రహస్యాలు ఎరిగిన వారు ఎవరు? హృదయ ఆలోచనలు ఎరిగిన వారు ఎవరు? నువ్వు ఎలా ప్రార్థన చేసినా, నువ్వు దేవుని నీ ఆత్మను కుమ్మరిస్తున్నప్పుడు దేవుడు నీ పెదాలను చూడు. ఏండి, దేవుడు నీ పెదాలను చూడు, నీ హృదయంలో ఉన్న వేదన చూస్తాడు. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న బాధను చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించాలి. ఈ శ్రమల దినాల్లో మనం ఉన్నాం. దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు, మంచి సమయాన్ని ఇచ్చాడు. మనం 40 రోజులు చక్కగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాం. దేవుని సన్నిధిలో ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా నా దేవుని సన్నిధిలో నా ఆత్మను కుమ్మరిస్తాను, నా సమస్యలు దేవునితో పంచుకుంటాను, దేవుని యొక్క సహాయం కొరకు నేను వస్తానని ఎన్నో పనులు పక్కన పెట్టి నువ్వు వస్తున్నావు. అయితే నీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు నీకున్న ఆసక్తిని బట్టి దేవుడు కార్యాలు చేస్తుంటాడు, దేవుడు అద్భుతాలు చేస్తుంటాడు, దేవుడు ఎన్నో మేలులు చేస్తుంటాడు. నేను ఒక మేలు చెప్పనా? మీకు ఒక విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను, చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంలో. మా బామ్మర్ది సాయి, మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇంచుమించు 2 సార్లు కామర్లు వచ్చి తగ్గాయి, 3ఓసారి కామర్లు వచ్చే ముదిరిపోయాయి. ఎంత పర్సెంటేజ్ ఉంది తెలుసా? 32% ఉందండి. ఎంతండి? 32. నాకు తెలిసినటువంటి దైవ సేవకులకు, ఆత్మీయులకు, స్నేహితులకు నేను ఉదయకాల సమయంలో 5 గంటల నుంచి 6 గంటల వరకు కాన్ఫరెన్స్కి వెళ్తాను. సాయంత్రం నైట్ 8 నుంచి 9 వరకు, 9 నుంచి 10 వరకు కాన్ఫరెన్స్లో పాల్గొంటాను. వాళ్ళందరికీ కూడా చెప్పాను. అలాగే ఇక్కడ మన సియోన్ ప్రార్థనా మందిరంలో ప్రార్థన చేస్తూ వచ్చాను. ఇలాగ అనేక మందికి ప్రార్థన చేయమని చెప్పగా దేవాతి దేవుడు మొన్నటికి 32 పాయింట్లు ఉన్నటువంటి కామెర్లో 9% వచ్చిందండి. హల్లెలూయా. దేవుడు ఆలకిస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు కదా, ఏదైనా చేయగల గొప్ప దేవుడు కదా. కానీ మన ఆత్మను కుమ్మరించట్లేదు దేవుని సన్నిధిలో. మనకి దుఃఖం రావట్లేదు.
దేవుడు దేనినైనా దాటిపోతాడేమో కానీ ఏం దాటిపోడండి? కన్నీటి ప్రార్థన దాటిపోడు. నువ్వు ఏడుస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? నువ్వు కన్నటువంటి నీ కుమారుడు నీ కుమార్తె నీ ముందు ఏడుస్తూ ఉంటే నువ్వు సంతోషిస్తావా? నువ్వు ఆనందిస్తావా? మరి ఈ లోకపరంగా మనమే సంతోషించలేనప్పుడు మన పరలోకపు తండ్రి ఎలాగ సంతోషిస్తాడు? అయ్యో నా కుమార్తె ఏ పరిస్థితులు ఈ బాధలో ఉంది కదా, ఈ నిందలో ఎంత వేదన పడుతుంది కదా, ఎన్ని పరిస్థితులు ఎదుర్కొంటుందో, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో. నా కుమార్తెని ఈ క్షణమే తనలో ఉన్నటువంటి మనోవేదన తీసివేయాలి, తనలో ఉన్నటువంటి బాధను తీసివేయాలి అని దేవాతి దేవుడికి కనికరం పడుతుందండి. హల్లెలూయా. అన్న తన యొక్క జీవితంలో శిలోహం ప్రార్థనా మందిరానికి వచ్చి తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంది. మామూలు కాదు, మనోవేదన కలదై ఏంటి దుఃఖముతో దేవుని సన్నిధిలో గడుపుతుంది. తన భర్త అంటాడు, సరే నీకు పిల్లలు లేరు, మరి వారికంటే నేను శ్రేష్ఠుడు నేను లేనా? ఉన్నావు, కానీ పిల్లల్ని ఇవ్వగలవా అని అనలేదులేండి, నేను చెప్తున్నాను ఏంటి. అన్న జీవితంలో దేవుని సన్నిధిలో రెండోది దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుంటుంది. ఏమని మొక్కుబడి చేసుకుంటుంది? దేవా నీవు చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో ఒక నిబంధన చేసుకుంటుందండి. ప్రభువా స్పష్టంగా అడుగుతుంది, అయ్యా నీ సేవకురాలను నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు మగ పిల్లల్ని ఇస్తే అయ్యా నీ సేవలో పెంచుతాను, నీ సేవకి ఇచ్చేస్తాను, పెంచుతాను కాదు, నీ సేవకి ఇచ్చేస్తాను. మన జీవితంలో కూడా మన దేవునితో ఎన్నో నిబంధనలు చేసుకుంటున్నాం, ఎన్నో మొక్కుబడులు చేసుకుంటున్నాం. జనవరి రాత్రి ఫస్ట్ రాత్రి ఏంటి ఈ సంవత్సర కాలం అంతయు ఏంటి అనారోగ్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తాను ప్రభువా, లేదంటే అనేక మందికి సువార్త ప్రకటిస్తాను ప్రభువా, లేదంటే ఆ సంవత్సరానికి ఒక కొత్త పాట పాడుతాను రాస్తాను ప్రభువా. ఇలాంటి తీర్మానాలు చేస్తుంటాం, ఇలాంటి మొక్కుబడులు చేస్తుంటాం. కానీ వాటిని ఎంతవరకు నెరవేరుస్తున్నాం అనేదే క్వశ్చన్ మార్క్. అన్న దేవుని మందిరంలో దేవుని ఎదుట ఒక తీర్మానం తీసుకుని ఒక మొక్కుబడి చేసుకుంటుంది. అయ్యా నీ సేవకులను నన్ను జ్ఞాపకం చేసుకొని మగపిల్లలను నువ్వు ఇచ్చినట్లయితే అయ్యా నీ సేవకుడికి ఇచ్చేస్తాను ప్రభువా అని తను మొక్కుబడి చేసుకుంటుందండి. నీ జీవితంలో నా జీవితంలో కూడా మొక్కుబడులు అనేవి ఏంటి అంటే నేను మొక్కుబడి అనే మాటను ఇక్కడ ఉంది కాబట్టి వాడుతున్నాను. కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే మాట ఇచ్చావో, ఏదైతే దేవుని సన్నిధిలో నిబంధన చేసుకున్నావో తూచా తప్పకుండా పాటించాలి. నువ్వు ఎవరికి ఇచ్చావు మాట? మనుషులకి ఇచ్చావా? కాదు. మనుషులకి ఇచ్చినటువంటి మాటను తప్పినా పర్వాలేదేమో, కానీ దేవుడికి ఇచ్చినటువంటి మాటను తప్పకూడదు. అన్న తన యొక్క జీవితంలో ఏంటి దేవుడితో ఒక నిబంధన మొక్కుబడి చేసుకుంది. అది తీర్చుకుందా లేదా చూద్దాం. 24వ వచనం నుంచి చదువుకుందాం. 24వ వచనం నుంచి
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి సేవకుడు మర్చిపోయాడు. ఆమె ఎవరో, ఆ బిడ్డ ఎవరో ఇక్కడ ఆమె గుర్తు చేస్తుంది. అయ్యా ఒకప్పుడు నీ మందిరంలో, ఈ మందిరంలో నీ ఎదుట దేవాతి దేవునికి మొరపెట్టాను కదా, సైన్యములకు అధిపతి యెహోవాకు మొరపెట్టాను కదా, దేవుని సన్నిధిలో అప్పుడు నేను మొక్కుబడి చేసుకున్నాననే మీరు అప్పుడు నన్ను ఒక మత్తురాలుగా ఎంచారు కదయ్యా, నేను ద్రాక్షారసం తీసుకునేటువంటి ఒక వ్యక్తిగా మీరు ఎంచారు కదయ్యా, అప్పుడు నేను చెప్పిన తర్వాత నువ్వు కృపాక్షేమం కలిగి వెళ్ళమ్మని మీరు ఆస్వాదించారు కదయ్యా, ఆ స్త్రీని నేనే. ఇగో అప్పుడు నేను చేసినటువంటి ప్రార్థన ప్రతిఫలం ఈ బిడ్డ, ఈ కుమారుడు. కాబట్టి నేను దేవునితో చేసినటువంటి నిబంధనను, దేవుడితో చేసినటువంటి మొక్కుబడిని నేను ఈ రోజును తీర్చుకొని పోతున్నాను. ఇగో నా కుమారుని తీసుకొని వచ్చాను, ప్రతిష్ఠించండి అని చెప్పి ఎవరికి అప్పు చెప్పిందండి? మందిరానికి అప్పు చెప్పింది, దేవునికి అప్పు చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో మనం చేసినటువంటి మొక్కుబడులు, మనం చేసినటువంటి దేవునితో నిబంధనలు తూచా తప్పకుండా తప్పనిసరిగా పాటించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఎందుకంటే మనం మనుషులకి మాట ఇవ్వలేదు, కానీ దేవుడికి మాట ఇచ్చాం. దేవుడికి మనుషులు మర్చిపోతారు, ఖచ్చితంగా మర్చిపోతారు, కానీ దేవుడు మరవడు. దేవుడు మరవడు. ఎందుకంటే ఆయనకి తెలుసు. చాలామంది అనారోగ్యంలో ఉన్నప్పుడు దేవుడితో ఒక నిబంధన చేసుకుంటారు. ఇంటిలో ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు ఒక నిబంధన చేసుకుంటారు. ఏంటి అప్పుల్లో చిక్కుకొని ఉన్నప్పుడు ఒక నిబంధన చేసుకుంటారు. లేదంటే పిల్లలకి చదువులు చదువుతున్నప్పుడు ఉన్నతమైన స్థాయిలోకి నా కుమారుడు వస్తే, ఉన్నత స్థాయిలోకి నా కుమార్తె వస్తే, ఇగో నా కుమార్తెకి చక్కని వివాహం జరిగితే అని చెప్పి మనుషులతో చెప్పుకోకుండా దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంటారు. ఏదైతే మీరు మొక్కుబడులు చేసుకున్నారో వాటిని తూచా తప్పకుండా దేవుని సన్నిధిలో మీరు చేసేది చేయాలి. చేయకపోతే ఏంటండి అని నన్ను అడగొద్దు, నాకు తెలియదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒకటోది మనం నేర్చుకున్నది ఏంటి, అన్న తన యొక్క దుఃఖాన్ని, తనకున్నటువంటి మనోవేదనని, ఇగో తన యొక్క ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించింది. రెండవది తన యొక్క దేవునితో చేసుకున్నటువంటి నిబంధనను, దేవునితో చేసుకున్నటువంటి మొక్కుబడులను ఆమెకు ఏదైతే చేసుకుందో, ఏదైతే దేవుని సన్నిధిలో చేసిందో ఆ మొక్కుబడి చెల్లించింది. తర్వాత సమూయేలు ఎలా ఎదిగాడో, ఏ విధంగా దేవుని సన్నిధిలో పరిచర్య చేశాడో వచ్చేవారం నాకు మరొకసారి ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడు మీకు మళ్ళీ తెలియచేస్తాను. కాబట్టి రాత్రికాల సమయంలో మనం అందరం ఒకసారి ఆలోచన చేద్దాం. దేవాతి దేవుడు మనం ప్రేమించి మనం ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం, ఎన్నో విషయాల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం, మొరపెడుతున్నాం. వాటన్నిటికీ ఖచ్చితంగా నా దేవుడు సహాయం చేస్తాడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే, నేను చేయవలసింది ఏంటంటే, మన అందరం కలిసి చేయవలసింది ఏంటంటే, ఇగో తన సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించాలి. రెండవది దేవునితో చేసుకున్నటువంటి మొక్కుబడులు, నిబంధనలు, తీర్మానం ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా దేవుని సన్నిధిలో నెరవేర్చాలి. అటువంటి కృపా కాపుదల దేవాతి దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. హల్లెలూయా.